కూతురు మీద తండ్రికి ఉండే ప్రేమ ఎట్లుంటుందంటే, కూతురు తండ్రికి చెప్పిందట. ఏమని చెప్పిందంటే, డాడీ మన ఊరు సంత నడుస్తుంది, మనం ఒకసారి పోతాం పా అని. లేదు బిడ్డ, నువ్వు పోతే అదొకటి ఇదొకటి అడుగుతావు, నా డబ్బులు లేవు అని అన్నాడట. అంటే సరే కూతురు అడిగింది కదా అని తీసుకొని పోయినాడు. పోతా అంటే స్టార్టింగ్లో అన్ని షాపులు పెట్టుకొని ఉంటారు. పెట్టుకున్న తర్వాత ఏమైందంటే కూతురు బాల్ చూసి బాల్ కావాలి బాల్ కావాలి డాడీ, వద్దు బేట పైసలు లేవు అని చెప్పినాడు. తర్వాత చెరుకు రసం బండి కనపడి చెరుకు రసం కావాలి డాడీ, చెరుకు రసం కావాలి డాడీ అన్నదంట. డబ్బులు లేవు బేట అన్నాడు. ఈలోపు సమోసా వాడు, చాక్లెట్ వాడు, ఐస్ క్రీమ్ వాడు, మళ్ళా పీకలు అవన్నీ ఏదో వస్తే అవన్నీ లేవన్నమాట. ఇంతలోనే పెద్ద రంగుల రత్నం పోయేసరికి తండ్రి చేతిలో నుంచి కూతురు చెయ్యి విడిపోయింది. విడిపోయే లోపు తండ్రి వెనకకి అయిపోయాడు, కూతురు ముందుకు అయిపోయింది. కాసేపు అట్లనే మాట్లాడుకుంటూ పోయి తండ్రి కూతురు మాట్లాడుకుంటూ పోయి తిరిగి వెనక చూసే వరకు తండ్రి లేడు. ఏడుస్తూ ఉంది ఇక, డాడీ 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 అని అందరు వచ్చారు. అప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళంతా మీ డాడీని తీసుకొస్తుంటారు, టెన్షన్ పడక అందరూ అంటారు, ఈ బాల్ తీసుకో, చాక్లెట్ తీసుకో, ఈ చెరుకు రసం తాగు, అది ఇదే అంటున్నారు. నాకు ఇవేమొద్దు, నాకు డాడీ కావాలి అని అంటుందంట. అంటే చేయబట్టుకున్న డాడీ ఎంత వాల్యుబులో, పక్కన నడిచే కూతురు కూడా అంతే వాల్యుబుల్ కదా. ఈ సత్యము ఇప్పుడు డాడీకి విలువ పెరిగిందా, చుట్టుపక్కల ఉన్న వస్తువులకు విలువ పెరిగిందా అంటే, డాడీ కనపడకపోయేసరికి డాడీ విలువ పెరిగింది. డాడీ పక్కన ఉంటే పక్కన ఉన్న వస్తువుల మీద విలువ పెరుగుతుంది. సమాజం కూడా అట్లా తయారైపోయింది.